ఈ నెల 19న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది సామాన్యమైనది కాదండి. 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అతిపెద్ద అమావాస్య అన్నమాట. ఈ అమావాస్య రోజున ఎవరైతే కలబంద మొక్కతో ఇలా చేస్తారో వాళ్ళకేంటంటే గనక జీవితం అంటే ఎంత బావుంటుందంటే అంత బావుంటుందన్నమాట. వారి లైఫ్‌లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక వాళ్ళ దరిద్రాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఈ నెలలో వచ్చే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, కలబంద మొక్క పరిహారం అనేది చేయండి. నార్మల్‌గా మనకి ఇప్పుడు వస్తుంది కదా ఈ డిసెంబర్ 19వ తేదీన అమావాస్య. ఇది చాలా చాలా శక్తివంతమైనది. ఇక ఈ సంవత్సరంలో చివరి అమావాస్య అనమాట. అంటే అతి పవర్ఫుల్ అమావాస్య అని చెప్పొచ్చు. ఈ అమావాస్యను అస్సలు వదులుకోకండి. ఈ రోజున ఏంటంటే కనుక కొన్ని పనులు చేసుకోండి. అలానే కాకుండా కొన్ని పరిహారాలను ఆచరించుకోవటం, అలానే వచ్చేసి కలబంద మొక్క పరిహారం చేయటం కనుక చేసుకుంటే మీ జీవితం అంతా కూడా బాగుంటుందండి. ఇంకా 2026 సంవత్సరంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనం ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజు కొన్ని పనులు చేసుకుంటే ఈ సంవత్సరంలో ఇక మన దరిద్రం వదిలిపోతుందన్నమాట. మనం కలబంద మొక్కతో ఏం చేయాలి, అలానే కాకుండా ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనకు శుక్రవారంతో కూడి అమావాస్య వస్తుందన్నమాట. అంటే డిసెంబర్ 19 మనకు శుక్రవారంతో కూడా అమావాస్య వస్తుంది. చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. చాలా శాస్త్రాల్లో కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి శుక్రవారం రోజు అమావాస్య వస్తే ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారు ఏంటంటే కనుకనండి శుక్రవారం చేసే పూజకు చాలా వరకు కూడా మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందన్నమాట. అందుకే ఈరోజు ఉదయాన్నే లేవండి. అలా లేచి శుచిగా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో తప్పనిసరిగా పసుపు నీళ్లు చల్లుకోండి. అమావాస్య రోజు ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే చాలా మంచిదండి. ఎందుకంటే నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది. మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించదు, మంచి మాత్రమే ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లండి. అలా చల్లేసిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. గుమ్మాలకు పసుపు రాయండి, కుంకుమతో బొట్టు పెట్టుకోండి, వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మీరు ఇంట్లో లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు చక్కగా తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. కొంతమంది ఏంటంటే అమావాస్య కదా అని స్నానం చెయ్యరు, అంటే తల స్నానాలు ఇలాంటివి చెయ్యరు. కాకపోతే శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక అమావాస్య రోజు తలస్నానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు నీళ్ళల్లో ఏంటంటే కనుక మనకు శుక్రవారం కలిసి వచ్చింది కదా, కొద్దిగా ఉప్పురాళ్ళు అలానే కాకుండా కొంచెమంత అంటే పసుపుడి వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే మన దరిద్రాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి. మనం తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలన్నీ కూడా ఏంటంటే కనుక ఆ నీటి ద్వారా పోతాయి. మనకు చక్కటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఆ విధంగా స్నానం అనేది చెయ్యండి. ఉతికిన వస్త్రాలు ధరించండి. నలుపు మాత్రం అస్సలు కూడా అంటే మీరు నలుపుని ఇష్టపడకండి. నలుపుని ఏంటంటే కనుక ఆ రోజు ధరించకండి. నల్లటి వస్త్రాలు ధరిస్తే జీవితంలో శని పెరుగుతుంది. 2026 సంవత్సరంలో చాలా కష్టపడతారండి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు కూడా అమావాస్య వస్తూనే ఉంటుంది కదండి, ఇప్పుడైతే కొత్తగా ఏం రాలేదు కదంటే ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చి అమావాస్య ఏంటంటే కనుక 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అతిపెద్ద అమావాస్యని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ విధంగా కొన్ని నియమాలను ఆచరించాలి. అమావాస్య రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాలు ఎందుకు చేయకూడదంటే కనుక కొన్ని అనుకూలిస్తే కొన్ని అనుకూలించవు, మనకి ఇబ్బందులు కలుగుతాయి. మన పెద్దవారు చెప్తూనే ఉంటారు అమావాస్య కాబట్టి ఎంత బయటికి తక్కువ వెళ్తే అంత మంచిది. ఇక రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త వహించాలి. కొంతమందికి అమావాస్య సెంటిమెంట్గా కూడా ఉంటుంది. కొంతమందికి అసలు అమావాస్య పడనే పడదు నిజం చెప్పాలంటే కనుక. ఎందుకంటే అమావాస్య రోజే చాలా వరకు కూడా ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, బాధపడుతూ ఉంటారు. ఏదో తెలియని అయోమయ పరిస్థితి ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అందుకే అమావాస్య రోజు ఎంత తక్కువగా బయటికి వెళ్తే అంత మంచిది. అంటే మన పనుల కోసం వెళ్ళొచ్చు, కానీ నార్మల్గా బయటికి తక్కువగా వెళ్తే మంచిది. 6 తర్వాత పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి తీయకపోవటం ఇదంతా కూడా పూర్వం నుంచి ఆచరణలో ఉందండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ఎవరు నమ్మరు, చేసుకోరు. అవి చేసుకుంటేనే మన లైఫ్లో ఏంటంటే కనుక మనం ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే మనం దరిద్రాలతో ఇబ్బంది పడతామన్నమాట. కాబట్టి రోడ్ల మీద ఏంటంటే కనుక నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకపోవడమే బెటర్ అనమాట. నల్లటి వస్త్రాలు ధరించకూడదు, తల వీరబోసుకోకూడదు. అలాగే ఇంట్లో ఏంటంటే కనుక అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి ఏడవటం కానీ, శాపనార్థాలు పెట్టడం కానీ, మూగ జీవాల్ని హింసించటం కానీ ఇలాంటివి అయితే చెయ్యకండి. ఇలాంటివి చేసినా ఏంటంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారనమాట. ఇక అమావాస్య అనేది అతీత శక్తివంతమైనదండి. అమావాస్యలో ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా శక్తులు ఉంటాయన్నమాట. అమావాస్య ఎంత మంచిగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది. అమావాస్య చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ప్రతి నెలలో వస్తూ ఉంటుందన్నమాట. అమావాస్యలో ఏంటంటే కనుక అద్భుత శక్తులు కూడా దాగుంటాయని చెప్పొచ్చు. అమావాస్య మానవుడికి ఎంత అనుకూలిస్తుంది
చేస్తుందో అంత చెడుని కూడా చేస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. అందుకే అమావాస్య రోజు మనం అంటే గిట్టని వారింటికి మనం వెళ్ళకూడదండి. అలా వెళ్లితే ఏంటంటే గనక వాళ్ళు ఏం చేస్తారో చేయరో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మనలో అనుమానం ఉంటుంది. అక్కడికి వెళ్ళినందుకు ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటాం. కాబట్టి కొంచెం అంటే మీరంటే పడని వాళ్ళ ఇంటికి వెళ్ళటం మీరు మానేయటమే బెటర్ అనమాట. ఇక ఆ తర్వాత ఈ అమావాస్య ఏంటంటే కనుక డిసెంబర్లో చివరి అమావాస్య, అంటే ఇక ఈ సంవత్సరంలో చివరి అమావాస్య అనమాట అండి. మీరు ఈ సంవత్సరంలో పడ్డ కష్టాలు బాధలు ఈ సంవత్సరంలో వదిలించుకోవాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక మీరు ఉప్పుతో దిష్టి తీసుకోండి. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, ఆ కల్లుప్పుకు అతీత శక్తులు ఉంటాయన్నమాట. దానితో గనక దిష్టి తీసుకుంటే చాలా మంచిదండి. దానితో దిష్టి తీయటం వల్ల ఏంటంటే కనుక విత్ ఇన్ సెకండ్స్లోనే దిష్టి పోతుంది. పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. రాళ్ళ ఉప్పుతో ఏంటంటే కనుక దిష్టి తీయించుకోండి. ఇంట్లో అందరూ కూడా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటే మంచిదండి. రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి రాళ్ళ ఉప్పుతో ఖచ్చితంగా దిష్టి తీసుకోండి. ఇంటిల్లిపాది కూడా దిష్టి తీసుకోవచ్చు. ఇంటికి కూడా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో కొద్దిగంత రాళ్ళ ఉప్పుని పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగేసి ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ ఉప్పుతో ఇంటికి దిష్టి తీసేసి అదేంటంటే కనుక దూరంగా పడేయండి. ఇలా చేయటం వల్ల అయితే మన ఇంటిపైన ఉండే చెడు దిష్టి మొత్తం పోతుందన్నమాట. ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలను పాటించండి. అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి. కలబంద మొక్క అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుందండి. కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి చెప్పాలంటే దైవానుగ్రహాన్ని కలిగి ఉంటుందన్నమాట. కలబంద మొక్కని లక్కు మొక్కగా కూడా భావిస్తారు, అంటే అదృష్ట మొక్కగా భావిస్తారనమాట. కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారండి. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలోనే నివసిస్తూ ఉంటారని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే కలబంద మొక్క మన ఇంట్లో ఉండాలండి. మన ఇంటి ఆభరణంలో ఉన్న మంచిదనమాట. కలబంద మొక్క లేకపోతే మీ ఇంట్లో ఏంటంటే కనుక తెచ్చి పెట్టుకోండి. కలబంద మొక్క ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలానే కాకుండా నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది. మనము చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట. కలబంద మొక్క పరిహారం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాన్ని తీసుకొస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన దరిద్రాలను తీసేసి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేయటానికి కలబంద మొక్క పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక చాలా ప్రాంతాల్లో మనం గమనించుకున్న మనకు తెలిసిన వాళ్ళైనా సరేనండి కలబంద మొక్కతో అమావాస్య రోజే పరిహారం చేస్తారు. ఎందుకంటే తిథి వార నక్షత్రం బాగుంది కాబట్టి అమావాస్య రోజు కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందని ఒక నమ్మకం అనమాట. కలబంద మొక్క ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. అంతటి శక్తి కలబంద మొక్కలో ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు అండి గుర్తుపెట్టుకోండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి. చిన్న కలబంద మొక్కని తెచ్చుకోండి. కలబంద మొక్కని ఏంటంటే కనుక వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా ప్రతి అమావాస్య మన ఇంటి గుమ్మానికి మనం కలబంద మొక్క కట్టాలి అండి. నెల రోజులు మాత్రమే కలబంద మొక్క మన ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. అంతకంటే ఎక్కువగా వేలాడదీస్తే ఏంటంటే కనుక అది భరించలేదనమాట. అంటే అందులో శక్తి అంతా కూడా కోల్పోతుందనమాట. అలానే కాకుండా ఆ కలబంద మొక్కను ఏంటంటే కనుక నెల రోజులు కట్టి దాన్ని తీసి పడేసి మళ్ళీ కొత్తది ఇలానే అమావాస్య వస్తుంది కదా, అప్పుడు ఏంటంటే వేర్లతో సహా కలబంద మొక్కని ఇంటికి పీక్కొచ్చుకోవాలండి. అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని అంటే శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే పచ్చని వృక్షాలు కాబట్టి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కదండి. కావున ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి. కలబంద మొక్కను తెచ్చి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దానితో మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోవాలన్నమాట. కలబంద మొక్క తెచ్చేటప్పుడు సంకల్పం చెప్పుకోండి. అమ్మ, మా అవసరం కోసం తీసుకెళ్తున్నాను తల్లి, మాకు అనుకూలంగా ఉండేలాగా చూడు తల్లి, మాకు బాగా కలిసి వచ్చేలాగా చూడమ్మా, మా ఇల్లు మాకు అనుకూలించేలాగా చూడమ్మా అనేసి పీకొచ్చుకోండి. ఇలా పీకొచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసి మొత్తం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. చిన్నదే తెచ్చుకోండి, మరి పెద్దది ఏం అవసరం లేదనమాట. అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఒక ఎరుపు రంగు తాడు తీసుకోండి. అంటే కొంచెం లావు తాడు ఉంటుంది కదండి, అది తీసుకోండి. అది తీసుకొని ఆ కలబంద మొక్కను ఏంటంటే కనుక వేర్లు పై భాగంకి అలానే ఈ యొక్క మొక్క చివర్లు ఉంటాయి కదా అవి కింది భాగానికి వచ్చేలాగా తలకందులాగా ఆ కలబంద మొక్కని వేలాడదీయండి. ఇలా కలబంద మొక్కని మన ఇంటి గుమ్మానికి అమావాస్య రోజు కడితే ముగ్గురమ్మలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. అంటే సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారు, ధనవర్షాన్ని కురిపిస్తారు, మన ఇల్లు ముఖ్యంగా మనకు అనుకూలించేలాగా చేస్తారు. మన ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయేలాగా చేయటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది మనకు చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. ఈ కలబంద మొక్క ఏంటంటే కనుకనండి మనం చెప్పాలంటే మన ఇంట్లో ఒకవేళ చెడు ఉందనుకోండి, ఆ కలబంద మొక్క ఏంటంటే కనుక కట్టిన వారం రోజులు కానీ 15 రోజులకు ఎండిపోతుంది. ఒకవేళ మన ఇంట్లో ఏంటంటే కనుక చెడు ఉన్నా సరేనండి అది మెల్లిమెల్లిగా ఎండిపోవడం అనేది ప్రారంభమవుతుంది. అది వాడిపోవటం కానీ ఎండిపోవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే మనం గమనించుకోవాలి. కలబంద మొక్క మనకు మంచి కూడా సూచిస్తుంది, చెడుని కూడా సూచిస్తుంది అనమాట. మనం దాని ప్రకారం కనుక నడిస్తే మన ఇంటిని మనం కాపాడుకోగలుగుతాం, మన ఇల్లు మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం. అలానే కాకుండా ఈ కలబంద మొక్క ఏంటంటే కనుక
మనకు చక్కటి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు. మన ఇంట్లో అండి మనకు ఎన్నో గొడవలుంటాయి, చికాకులుంటాయి, చిరాకులుంటాయి. ఏం చెయ్యాలో అర్థం కాదు. మన ఇల్లు మనకు అనుకూలించదు. ఈ దిష్టి దోషాలతో ఏంటంటే గనక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎంత చేసుకున్నా మన కర్మ ఏంటో మనకు కలిసే రాదు. ఎప్పుడు ఏదో ఒక రకంగా కష్టము, బాధ, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఎలాగో నిలదొక్కుకొని పైకి వెళుతూనే ఉంటాము. అయినా కానీ మనకేంటంటే గనక కొన్ని సార్లు చాలా బాధలొస్తూ ఉంటాయి కదా! అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావటానికి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి. చేసేసి చక్కగా ఫలితం పొందండి. ముగ్గురు అమ్మలు కూడా మీ ఇంట్లోకి ప్రవేశించేలాగా, మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చూసుకోండి. మనం ఏంటంటే కలబంద మొక్కనే కదా, దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ చాలా జరుగుతాయండి కలబంద మొక్కతో. చాలా వరకు కూడా ఏంటంటే కనుక బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడండి కలబంద మొక్క పరిహారంతో. కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా అంటే అదృష్ట మొక్కగా పరిగణిస్తారనమాట. దీని గురించి చాలా మందికి తెలియదు. కలబంద మొక్క ఏంటంటే కనుక మనకు అంటే బ్యూటీగానే మనకు పనిచేస్తుంది. అంటే బ్యూటీ సీక్రెట్స్లో కలబంద మొక్కని వాడుతారు. కలబంద మొక్కని ఏంటంటే కనుక మనము అంటే ఇలా చర్మ రహస్యానికి వాడుతూ ఉంటాము, చర్మ సౌందర్యానికి, అలానే జుట్టు బాగా పెరగటానికి వాడతాం. కానీ పరిహార పరంగా కూడా కలబంద మొక్క అనేది ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. కావున తెచ్చేసుకొని ఇంకా ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత కలబంద మొక్క అండి మనం చెప్పాం కదా, లక్కు మొక్క అని అంటే లక్ ప్లాంట్గా భావిస్తారు. ఎందుకంటే కనుక కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా మన ఇంట్లో అంటే సంపాదన పెంచుకోవచ్చు అనమాట. కలబంద మొక్క స్ట్రేట్గా పెరుగుతుంది అనుకోండి, మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మన ఇంట్లోకి త్వరలోనే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అనమాట స్ట్రేట్గా పెరిగితే. అదే ఎడమవైపుకు వాళ్ళు పెరిగితే ఏంటంటే కనుక మనకు ఆర్థిక సమస్యలు పోతాయని అర్థం. అదే కుడివైపుకు వాళ్ళు గుబురుగా పెరిగితే ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం మన ఇంట్లోకి ఆకర్షించబడుతుందని అర్థం అనమాట. ఇలా కలబంద మొక్కలో కూడా ఏంటంటే కనుక మన జీవితాన్ని పరిశీలించుకోవచ్చు. అంటే మన ఎదుగుదలని మనం చూసుకోవచ్చు అనమాట. అందుకే కలబంద మొక్కకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ లేకపోతే మీరు తెచ్చి ఏంటంటే కనుక ఇంట్లో నాటుకోండి. ఇక అలానే కాక మనం ఏంటంటే కనుకనండి కలబంద మొక్క ఒకవేళ మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయటం ఒకవేళ మీకు నచ్చదు, ఇష్టం లేదనుకుంటే కనుక ఇంట్లో నుంచైనా సరేనండి చిన్న కొమ్మనైనా సరే తెచ్చుకొని పెట్టుకోవచ్చు అనమాట. అంటే చిన్న మొక్క ఉంటుంది కదా, దాన్నైనా సరే పీక్కొచ్చుకొని మనం ఇంటి బయట ఇంటి లోపల కట్టుకున్న బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇంటి బయట కడితే ఎక్కువగా ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇంటి బయటనే కట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు అంటే మనకు అమావాస్య శుక్రవారం వస్తుంది కదా, అయితే శుక్రవారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ వస్తువులని కొనండి. ఈ వస్తువులు అదృష్టము, ఐశ్వర్యము, అలానే కాకుండా ఇలానే సంపద మీ సొంతం చేయడానికి ఈ వస్తువులు ఏంటంటే కనుక మీకు ఉపయోగపడతాయండి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి కొని తెచ్చుకోండి. అంటే మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం కదా, యాలకులు అండి, యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఈ రోజు మనము యాలకుల ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్న తర్వాత 21 యాలకులను తీసుకొని ఏంటంటే కనుక మాలలాగా తయారు చేసుకోవాలండి. అంటే ఒక దండ తయారు చేసుకోవాలి. 21 యాలకులతో ఏంటంటే కనుక ఒక చిన్న దండను తయారు చేసుకొని ఈరోజు లక్ష్మీదేవికి సమర్పించాలి. యాలకుల మాలను ఏంటంటే కనుక అమావాస్య రోజు అమ్మవారికి సమర్పిస్తే ఆ తల్లి సంతోషిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందండి. అందుకే యాలకులను కొని తెచ్చుకున్న తర్వాత దానితో ఈ పని చెయ్యండి. అలా లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత యాలకుల మాల ఉంటుంది కదండి, దాన్ని తీసి బీరువాలో భద్రపరచుకోండి. ఇది సంవత్సరం పొడుగునా కూడా మనకేంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితంలో ఉండే ధన సమస్యను తీసేసి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. అందుకే యాలకులను తెచ్చేసుకొని ఇలా మాల చేసేసుకొని అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ దండను తీసి బీరువాలో దాచుకోవచ్చు. ఒకవేళ బీరువాలో దాచుకోవటం ఇష్టం లేదండి అనుకుంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, బీరువాలో కాకుండా ఏంటంటే కనుక మీరు వ్యాపారం చేస్తున్నారనుకోండి, అక్కడ కూడా ఏంటంటే కనుక ఈ యొక్క లక్ష్మీదేవికి సమర్పించిన యాలకుల దండ ఉంది కదా, అంటే చిన్నది 21 యాలకులతో మనము చక్కగా సూది సాయంతో మనం కూర్చుకోవాలండి. మాల చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించాలి. తర్వాత ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పిస్తే దాంట్లో అతీత శక్తులు నీలమవుతాయి అనమాట. అతీత శక్తులను ఏంటంటే కనుక అది గ్రహించుకుంటుంది. అలా గ్రహించుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి మన బీరువాలో కానీ వ్యాపారం చేసే స్థలాల్లో గల్లా పెట్టెల్లో కానీ పెట్టుకుంటే ధనం రావటమే కానీ పోవటం అనేది ఎప్పుడూ జరగదండి. డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుందండి. బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడండి. ఇలా ఏంటంటే చాలా మంది కూడా చేస్తారు. ముఖ్యంగా అమావాస్య శుక్రవారం వస్తే ఆ రోజు చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి యాలకులను ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఈ పనిని చెయ్యండి. అలానే కాకుండా ఈ రోజు తప్పనిసరిగా ఏంటంటే కనుక దీపం పెడతారు కదా, ఆ దీపంలో ఒక యాలక్కాయని వేయండి. అలా యాలక్కాయని వేసిన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. యాలక్కాయని వేసి దీపం పెడితే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ఆ తల్లి మనకేంటంటే కనుక ధన వర్షాన్ని కురిపిస్తుంది అనమాట. డబ్బు లేక నరకం చూసేవారు ఏంటంటే కనుక డబ్బు సమస్యల్ని పోగొట్టుకోవటానికి కూడా ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంతెందుకండి, ఒక 2 యాలకులు తీసుకుని కుడి చేతిలో పట్టుకొని గట్టిగా ధన సమస్య గురించి చెప్పుకొని ఆ తర్వాత ఆ 2 యాలకులను తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పడేయండి. అలా పడేసి ఈ రోజు రావి చెట్టుని
తాకండి, ఎంతలా మీ సుడి తిరుగుతుంది, ఎంతలా మీకు అదృష్టం అనేది పడుతుంది అనేది మీరు అస్సలు కూడా ఊహించలేరనమాట. అంత మంచి ఫలితం వస్తుంది. మనం ఏంటంటే యాలకులే కదా, ఈ యాలకుల వల్ల ఏం జరుగుతుంది, యాలకుల వల్ల ఏం ఫలితం వస్తుంది, యాలకుల వల్ల మాకేమో ఫలితాలు ఉండవండి అనుకుంటారు. కానీ యాలకుల వల్ల మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా అండి అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడొచ్చు అనమాట. యాలకులకు అతీత శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం ఏంటంటే కనుక యాలకులు చాలా పవర్ని కలుగుంటాయండి. యాలకులు ఏంటంటే కనుక లక్ష్మీదేవి యొక్క రూపంగా భావిస్తారు. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా యాలకులను అంటే సూచిస్తూ ఉంటారు. కాబట్టి అమావాస్య రోజు యాలకులకున్న యాలకులతో పరిహారం చేసుకున్నాం, యాలకులను ఏంటంటే కనుక ఇంట్లో పెట్టుకున్న అండి మంచి ఫలితాలను అయితే చూడొచ్చు అనమాట. ఎనలేని సంపద కూడా మన సొంతం అవుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి యాలకులు తెచ్చుకోండి. ఎప్పుడు కూడా పర్సు ఖాళీగా ఉంటుంది, డబ్బు ఉండదు, ధన సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుంది, డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాము, ధన సమస్య మమ్మల్ని అసలు వదిలిపెట్టట్లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు 2 యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక పూజించుకొని పూజ చేసేటప్పుడు ఆ 2 యాలకులు తీసుకొని ఎవరికి చెప్పకుండా మీ పర్సులో పెట్టుకోండి, ఎవరికి కూడా చూయించకండి, అలా పెట్టేసి ఉంచేయండి. చూడండి ఎంత పర్సు ఖాళీగా ఉన్నా సరే అందులో కనీసం ఒక 100 రూపాయలైనా సరే మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మన పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలా కూడా ధనాన్ని ఆకర్షించుకోవటానికి యాలకులు అనేవి పనిచేస్తాయని చెప్పొచ్చు. యాలకులు 4 వైపుల నుంచి కూడా డబ్బుని తెచ్చిపెట్టడానికి, ధన సమస్యను తీసేసి ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి యాలక్కాయలు అనేవి చక్కగా మనకు పనిచేస్తాయండి. కాబట్టి అమావాస్య రోజు యాలకులతో కూడా పరిహారం చేసి ఫలితం అనేది పొందండి. యాలకుల పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఇస్తుందన్నమాట. అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారాన్ని అయితే తప్పక ఆచరించుకోండి. అలానే కాకుండా కలబంద మొక్క పరిహారం కూడా చేసుకోండి. అమావాస్య రోజు చేస్తే అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఈ రోజున ఇలాంటి పనులు పరిహారాలు చేసుకుంటే మనకేంటంటే కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది, ధనానికి లోటు ఉండదు, దైవానుగ్రహానికి కూడా లోటు లేకుండా ఉండటానికి ఈ పరిహారాలు మీకు అనుకూలిస్తాయని పురాణంలో చెప్పబడుతుంది.